హాయ్ మామ. నేను ఒక ఆమె చెప్తే ఏమో అనుకున్నా కానీ ప్రపంచం అంతా దేనిక పరిగెత్తుతుందంటే సెక్స్ వెనక డబ్బు వెనకనే పరిగెత్తడం మొదలుపెట్టింది. సెక్స్ వెనక డబ్బు వెనక అని ఎందుకంటున్నాను అంటే ఈ మధ్య జరుగుతున్న ఘటనలు కానీ అవి కానీ ఇవి కానీ అంత అక్రమ సంబంధాల వల్ల కానీ ప్రాణాలు కోల్పోవడము, చిన్న చిన్న విషయాలకి కొంచెం ఆవేశం పట్టలేక ఆలోచనలకి చాలా వరకు అసలు మనుషులు అనేది చాలా క్రూరంగా తయారవుతారు రోజు రోజుకి. వాస్తవం అది. ఎందుకు అంటే చిన్న చిన్న విషయాలు, ఫ్యామిలీ గొడవలకి ఈ మన ఇది ఉంటుంది కదా అరుణాచలంలో రేప్ కేసు కానీ విక్టిమ్ కానీ ఏంటంటే ఆవేశాలు పట్టలేక మనుషులలో ఎందుకో సహనం నశించిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. చూడండి, పొద్దున్న లేస్తే ఎంతోమంది రేపు మొన్న తమిళనాడులో ఒక కేసు కానీ అతని భార్యను అతను చంపేసిండు. రీసెంట్గా గౌడు అతను ఉన్నాడు కదా, కుమార్ గౌడ్ని, ఆమె ఆర్మీలో పనిచేస్తుంటే ఇంట్లో గొడవలు అవుతుండే అతన్ని చంపేయడం కానీ, రోజుకో కేసు, రోజుకో గొడవలు. మనుషులల్లా నిజంగా చెప్తున్నా సహనం నశిస్తుంది అనిపిస్తుంది. నిజం ఇది. ఎందుకు చెప్తున్నాను అంటే పొద్దున్న లేస్తే మనుషులు అనేది బయటికే నటిస్తున్నారు. వాస్తవం. అసలు వాళ్ళ నిజ జీవితాలలో సుఖంగా లేరు, ఆనందంగా లేరు, సంతోషంగా లేరు. బయటికి నటించడమే వాళ్ళ పని అయిపోయింది. బయటికే నటిస్తున్నారు. వాళ్ళు అసలు మనుషులుగా బతకడానికి కూడా అసలు ఇష్టపడటం లేదు. ఎందుకురా రోజు పొద్దున్న లేస్తే ఇవే కేసులు, ఒక ఫ్రాడ్ చేయాలి, వాడిని ముంచాలి. ఈ నందూస్ వాళ్ళు చూడు, వీళ్ళేమో ముంచడానికి. చూడండి, పొద్దున్న లేస్తే ఎన్ని కేసులు, ఎంత మంది మనుషులు ఆగమవుతున్నారు. ఏంది ఎట్లా? నా స్వార్థం నాది, ఎవరికి అవసరం లేదు. పొద్దున్న లేస్తే ఇదే జోలు జరిపోయింది. బయట మనిషి రియాలిటీ అనేది ఈ ఫోన్ వచ్చినాక బయట పడుతుంది. వాస్తవం, ఫోన్ వచ్చినాక బయట పడుతుంది రియాలిటీ అనేది, మనిషి రియాలిటీ అనేది. ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్లో రెండో ఉంటే బయట ప్రపంచం ఏమని తెలియకపోయేది. ఇప్పుడు అట్లా కాదు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనిషి క్రూరత్వం ఎట్లుంటది, ఏంది. నువ్వు దోసుకొని ఒకటి ఎట్లా బతకాలి, ఒకటి ప్రాణాలు కూడా ఎట్లా తీయాలి, ఇవన్నీ బయట చూస్తే విరక్తి పుడుతుంది. మామ, పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. వాస్తవం చెప్తున్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా భయం అవుతుంది మాకు.